హలో ఆల్. రీసెంట్‌గా అల్లు అర్జున్ గారి ఇష్యూ చాలా పెద్ద కాంట్రోవర్సీ అయిపోతుంది. సో, బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, అల్లు అర్జున్ గారు 'పుష్ప' రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్‌కి రావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, దాని తర్వాత ఆయన అరెస్ట్ అవ్వడం, రిలీజ్ అవ్వడం, మళ్ళీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు డిస్కషన్ పెట్టడం, ఇలా చాలా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఫస్ట్ ఏంటంటే డిసెంబర్ 4 అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీతో సంధ్య థియేటర్‌కి బెనిఫిట్ షోకి వచ్చారు. అక్కడ స్టాంపట్లో భాగంగా జ్యోతి అనే లేడీ చనిపోయారు. వాళ్ళ పిల్లోడైన శ్రీతేజు కోమాలోకి వెళ్ళిపోయారు. అండ్ 1 డే ఆఫ్టర్ అల్లు అర్జున్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది జరగడం చాలా అన్ఫార్చునేట్ అని చెప్పారు. అండ్ ఇది జరిగిన 1 వీక్ తర్వాత అల్లు అర్జున్ గారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం వల్ల. రీసెంట్‌గా తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూని రైజ్ చేసి, సినిమా వాళ్ళు ఇంత బాధ్యతారహితంగా ఉంటే ఎట్లాగా, ఇలా చేయడం చాలా తప్పని చెప్పి ఏకిపారేశారు. ఇది జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి, నా పైన ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పి, అల్లు అర్జున్ గారేమో తన పైన ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారని, ఇది చాలా తప్పని చాలా ఎమోషనల్ అయిపోయారు. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇంకా ఎక్కడి వరకు దారితీస్తాయో చూడాలి.